చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకి చాలా గొప్ప ఆస్తి ఇస్తుంటారు. కొంతమంది మనం చూస్తూ ఉంటాం కదా, తల్లిదండ్రులు చాలా కష్టపడి మోసం చేసో మొత్తానికి ఏదో చేసో పిల్లలకి ఆస్తిని సమకూరుస్తారు. పిల్లలకి ఆస్తిని సమకూర్చిన తర్వాత వాళ్ళు పెద్దవారు అయిన తర్వాత వీళ్ళు కళ్ళ ముందే వారి దౌర్భాగ్యులుగా, తాగుబోతులుగా, దరిద్రులుగా, వ్యభిచారులుగా తిరుగుతూ ఉంటారు. మన గ్రామంలో చాలామంది కనబడుతుంటారు మనకి. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి పిల్లలు ఏం చేస్తున్నారంటే తాగుబోతులుగా తయారైపోతున్నారు. తాగుబోతులుగా తయారైపోయి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని దుర్వినియోగం చేస్తూ సమాజంలో వ్యభిచార కార్యక్రమాలకు అలవాటు పడిపోయి, తాగుడుకి అలవాటు పడిపోయి మన కళ్ళ ముందు చాలామంది కనబడుతుంటారు. ఈడేం పని చేస్తాడంటే ఈడే పని చేయడు, సోంబేర్లా తిరుగుతుంటాడు. ఎలా తిరుగుతాడు సోంబేర్లాగా? ఎందుకు అలా సోంబేర్లా తిరుగుతున్నాడంటే వాడి తల్లిదండ్రులు వాడికి సంపాదించిన ఆస్తి ఉంది. రాత్రి అవుతే బారులో ఉంటాడు, తెల్లవారితే నిద్దట్లో ఉంటాడు. వాడు ఏ పని చేయడు. మన గ్రామంలో చాలామంది ఉన్నారు ఇలాగా. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మీద ఆధారపడి వాడు ఏం చేయకుండా వాడు ఏం చేస్తున్నాడంటే ఏం తెలీదు. వారి తల్లిదండ్రులు వారికి ఏం నేర్పించలేదంటే విలువలు నేర్పించలేదు. విలువలు నేర్పించలేని పిల్లలు ఎలాగ ఉంటారంటే తల్లిదండ్రుల యొక్క వచ్చిన ఆస్తిని దుర్వినియోగం చేస్తారు, వాళ్ళకి విచ్చలవిడిగా వాడుకుంటారు. వాళ్ళకి మనం ఏదో పాఠం నేర్పించవసరం లేదు, వాడిని చూస్తే తెలిసిపోద్ది మనకి. వీడు ఏం చేస్తున్నాడు, వీడి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తితో వీడు ఏం చేస్తున్నాడంటే తాగుతాడండి, ఊరి మీద పడి తిరుగుతాడండి. వీడికి ఏ పని చేత కాదు. తెల్లవారితే ఊరి మీద పడి తిరుగుతాడు, సాయంత్రం అవుతే ఏదో బార్లో మందు కడుతూ ఉంటాడు, వ్యభిచారం చేస్తూ బ్రతుకుతుంటాడు. వీడు మన కళ్ళ ముందు ఎందరో బ్రతుకులు మనం చూస్తున్నాం మన గ్రామంలో, మన చుట్టుపక్కల ఉన్న వారిలో. సో వాళ్ళకి తల్లిదండ్రులు ఏమి ఇవ్వలేదంటే వాల్యూస్ ఇవ్వలేదు, విలువలను ఇవ్వలేదు, విలువలు నేర్పించలేదు. పిల్లలకి విలువలు నేర్పించలేదు కనుక వారికి ఏం లేదు, తల్లిదండ్రుల యొక్క ఆస్తిని ఎలా సమకూర్చాలో, సమాజం పట్ల ఎలా వారి జీవితాన్ని గడపాలో వారికి తెలియలేదంటే వారికి ఏం లేదో తెలుసా, వాల్యూస్ తెలియలేదు, విలువలు తెలియలేదు. కానీ క్రైస్తవ్యం మాత్రం ఏం చెప్తుందో తెలుసా, విలువలతో కూడినది అని అంటుంది. ఒక మహనీయుడు ఎలా అన్నాడు, క్రిస్టియానిటీ ఫీల్డ్ విత్ వాల్యూస్ అన్నాడు. అంటే క్రైస్తవ్యం అంట విలువలతో కూడినదంట. ఈ క్రైస్తవ్యంలో ఉన్న మనం ఖచ్చితంగా ఏం కలిగి ఉండాలో తెలుసా, విలువలను కలిగి ఉండాలి అని అంటుంది బైబిల్. మొట్టమొదటి విలువ ఏంటో తెలుసా, విలువల్లో మొట్టమొదటిగా మనం చూసుకుంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం ఒక్కసారి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమయు ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అంటే క్రైస్తవ్యంలో ద మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూ ఏంటి అని అంటే ఏంటమ్మా, లవ్, ప్రేమ అని అంటున్నాడు. అంటే క్రైస్తవ్యంలో అతి విలువైన, మనం గర్వించదగ్గ వాల్యూ మనకి ఉంది అని అంటే ఏంటో తెలుసు, అది ప్రేమ. ఈ ప్రేమ వల్ల వచ్చే ఉపయోగం ఏంటి సమాజంకి? వాల్యూస్లో క్రైస్తవులకున్న విలువల్లో అతి ప్రాముఖ్యమైన విలువ ఏంటి అని అంటే ప్రేమ అని చెప్తుంది బైబిల్. నిరీక్షణ ఒకటంట, విశ్వాసం ఒకటంట, ప్రేమ ఒకటంట. వీటన్నిటిలోనూ విలువైంది ఏంటి అని అంటే ప్రేమ అని అంటున్నాడు. అంటే క్రైస్తవ్యం విలువలతో కూడినది అని మనం గర్వించదగ్గ చెప్పడానికి, మనం ఆశ్చర్యపోవడానికి, మనం చాలా సంతోషించడానికి క్రైస్తవ్యానికి ఒక వాల్యూ ఉంది. ఆ వాల్యూ ఏమిటి అని అంటే ప్రేమ అని చెప్తుంది. ప్రేమ కలిగిన వాడు సమాజంలో ఎలా బ్రతుకుతాడు? ప్రేమ కలిగిన వాడు సమాజంలో ఎలా జీవిస్తాడు? మీరు చూడండి, చాలా కుటుంబాలు ఉంటాయి, కుటుంబాల్లో బంధాలు ఉంటాయి. ఏంటి ఆ బంధాలు? ఒక తల్లికి పుట్టారు ఎంతమంది? 4 అన్నాదమ్ముల బంధం ఉంది. ఒక తల్లికి పుట్టారు 4 ఆడపిల్లలు, అక్కా చెల్లెళ్ళ బంధం ఉంది. ఒక తల్లికి 10 మంది పిల్లలు పుట్టారు, ఏం బంధం ఉంది? అక్కా చెల్లెళ్ళ, అన్నా తమ్ముళ్ళ బంధం ఉంది. ఆ బంధం బలపడాలంటే మధ్యలో ఎలాంటి వాల్యూ ఉండాలి అని అంటే ప్రేమ అనేది
ఖచ్చితంగా ఉండాలి. ప్రేమ ఉంటేనే కుటుంబాలలో ఏముంటుందంట, విలువలనేవి, బంధాలనేవి బలపడుతూ ఉంటాయంట. చూసారా, ప్రేమ లేని కుటుంబాలు చూడండి. తల్లి అంటే కొడుకు పడదు, కొడుకంటే తల్లికి పడదు, అన్నంటే తమ్ముడికి పడదు, తమ్ముడంటే అన్నకి పడదు, చెల్లంటే అక్కకి పడదు. ఇలా కుటుంబ బాంధవ్యాలలో వాళ్ళు విలువలు లేకుండా బ్రతుకుతున్నారంటే ప్రధానంగా వారు కోల్పోయింది ఏమిటి అని అంటే ప్రేమ అనే బంధాన్ని కోల్పోయారు. ఈ ప్రేమ అనే వాల్యూ, విలువ ఎంత గొప్పదంటే సమాజమునంట ఆకట్టుకుంటుందంట. ఎలా ఆకట్టుకుంటుందో తెలుసా? యేసుక్రీస్తు వారిని ఇంచుమించుగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 500 కోట్ల మంది యేసుక్రీస్తు వారిని ఫాలో అవుతున్నారంట, ఇష్టపడుతున్నారంట. యేసుక్రీస్తు వారిని ఇష్టపడి దేవునిగా ఒప్పుకున్నారంట. ప్రపంచంలో ఉన్న జనాభా ఎంత అంటే ఇంచుమించుగా 900 కోట్ల మంది అంచనా వేసి చెప్తున్నారు. అందులో 500 కోట్ల మంది యేసుక్రీస్తు వారిని ఇష్టపడుతున్నారంటే యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్న ప్రధాన వాల్యూ, విలువ ఏంటో తెలుసా? ప్రేమ. ఈ ప్రేమ సమాజముని కట్టిపాడేసింది యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర. మీరు చూడండి, కుటుంబాలలో బంధాలు లేకపోవడానికి కారణం, కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి కారణం వారి కుటుంబాలలో ఏముండట్లేదు, ప్రేమ అనేది ఉండట్లేదు. ప్రేమ అనేది ఉండటలేదు కనుక వారి కుటుంబాలు ఏమైపోతున్నాయంటే బంధాలు తెగిపోతున్నాయి, బాధ్యతలు లేకుండా బ్రతుకుతున్నారు. ఈరోజు యేసుక్రీస్తు వారు సంఘానికి, సమాజానికి ఇస్తున్న ఒక విలువైన ఘననిధి ఏమిటి అని అంటే, ఇదిగో క్రైస్తవ్యంలో ఏముంది? ప్రేమ ఉంది. క్రైస్తవులు అనేక చోట్లకి వెళ్ళి సేవ చేయగలుగుతున్నారంటే ఏమి నేర్పిస్తుంది బైబిల్? బైబిల్ ఏమి నేర్పిస్తుంది? క్రైస్తవులకి ప్రేమ నేర్పిస్తుంది. ఎంతోమంది గొడవలు పెడుతున్నా క్షమించే లక్షణం ఏమి నేర్పిస్తుంది? ఇదిగో క్రైస్తవ్యంలో ఏముంది? ప్రేమ ఉంది. ప్రేమే గెలుస్తుంది అంటే చివరికి, ప్రేమే గెలుస్తుంది చివరికి. మీరు ఎంత అసహించుకున్నా, చీదరించుకున్నా, ద్వేషపు చూపులు చూస్తున్నా చివరికి నెగ్గేదేంటో తెలుసా? ప్రేమ మాత్రమే నెగ్గుతుంది. ప్రేమ మాత్రమే శాశ్వతంగా నిలవబడుతుంది. ప్రేమ మాత్రమే శాశ్వతంగా ఒక ఫౌండేషన్ వేయగలుగుతుంది. అందుకనే ప్రపంచంలో అతి పెద్ద సంఘం, అతి పెద్ద ఎక్కువ మంది ఆరాధించబడుతున్న దేవుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే కనబడతారు. ఎందుకో తెలుసా? ఈయన సమాజంకు చూపించిన అతి విలువ ఏంటో తెలుసా? వాల్యూస్ ఏంటో తెలుసా? ప్రేమ అనేది పరిచయం చేశాడు. యేసుక్రీస్తు వారి గురించి తెలియని వాడిని కూడా మీరు అడగండి. యేసుక్రీస్తు వారిలో ఏంటి? ప్రేమ, క్షమ, దయ అంటారు యేసుక్రీస్తు వారిని చూస్తే. అంటే యేసుక్రీస్తు వారి సమాజంకి, సంఘానికి నేర్పిస్తున్న అతి విలువైన వాల్యూ ఏమిటి అని అంటే ప్రేమ ఒక్కటే. ఈరోజు మనం కూడా ఆ వాల్యూ కలిగి ఉండాలి. ప్రేమ అనే వాల్యూ కలిగి ఉండాలి. క్రైస్తవ్యం అదే చెప్తుంది, సంఘం అదే చెప్తుంది. ఏంటో తెలుసా మీరు కలిగి ఉండాల్సింది? వాల్యూస్. అందులో ప్రాముఖ్యమైనది లవ్, ప్రేమ. ఈ ప్రేమను పట్టుకొని ఎందరో సమాజంలో మహనీయులుగా నిలవబడ్డారు. ఇదిగో సమాజముని నేను సత్కరిస్తాను అని చాలామంది ముందుకు వచ్చారు. కానీ వాళ్ళ ఈర్ష్య బుద్ధులు, ద్వేషపు ఆలోచనలు వారిని ఏం చేసే తెలుసా? పాతాళానికి తొక్కేసాయి. ఈరోజు చాలామంది ఇదిగో ఈ మతాన్ని నేను కాపాడుతాను అని చాలామంది బయటకు వస్తున్నారు కదా. వారిలో ప్రధానంగా వారి మతం రోజు రోజుకి కిందకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆ మతంలో ఏం లేదు, ప్రేమ అనే వాల్యూ లేదు. ప్రేమ అనే పదానికి ఆ మతంలో అర్థం లేదు. ఈరోజు రోజు రోజుకి ఎంత మనం మౌనంగా ఉన్నా, ఎంత మనం ఓర్చుకున్నా క్రీస్తు సంఘం ఎందుకు రోజు రోజుకి వ్యాప్తి చెందుతుంది? ఈ సంఘంలో ఉన్న ప్రాముఖ్యమైన వాల్యూ ఏంటో తెలుసా? ప్రేమ. క్షమించు, సాటివారిని క్షమించు, దయ చూపించు, ఆదరించు. ఎలాంటి లక్షణాలు నేర్పుతుంది బైబిల్? విలువలతో కూడిన లక్షణాలను నేర్పిస్తుంది కదా క్రైస్తవ్యం. చూసారా, క్రైస్తవ్యానికి, సమాజముకి, క్రైస్తవ్యానికి, మతాలకి ఉన్న వ్యత్యాసం ఏమిటో మీరు గమనించగలుగుతున్నారా? ఈరోజు ఈ బైబిల్ పట్టుకొని వెళుతున్న మనం ఇందులో ఎలాంటి వాల్యూస్ ఉన్నాయో మనకి తెలియకపోతే మనం ఎలాంటి వాళ్ళం తెలుసా? దురదృష్టవంతులం అయిపోతాం, అదృశ్యాన్ని కోల్పోయిన వాళ్ళం అవుతాం. ఈరోజు తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు ఇవ్వకూడదని నేను చెప్పట్లేదు, కానీ ఆస్తులతో పాటు ఏమివ్వాలో తెలుసా? విలువలను ఇవ్వాలి. సాటి మనిషిని ప్రేమించే లక్షణాన్ని తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి.
మీరు ఇప్పటి నుంచి అలవాటు చేయండి. ఏం చేస్తారు తెలుసా? మీరు మీ పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు ఏం చేస్తారు? బాక్స్లో స్నాక్స్ పెడతారా? పెట్టేటప్పుడు ఏం చెప్తారు? అమ్మ నువ్వు మాత్రమే తినని చెప్తారా? అని చెప్తారు కదా. మావాడు కూడా అదే చెప్పేది, నేను చెప్పాను. అలా చెప్పకూడదమ్మా, పక్క వాళ్ళకి పెట్టమని చెప్పాలి. నీకు లేకపోయినా పర్లేదు, పక్క వాళ్ళకి పెట్టు. వాల్యూస్, మీరు నేర్పించిన వాల్యూస్ అవే. యేసుక్రీస్తు వారు అదే నేర్పించాడు. నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించు. మొట్టమొదటి వాల్యూ ఏంటో తెలుసా? ప్రేమ. ప్రేమ. అందుకనే రోజు రోజుకి సంఘం అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? ప్రేమ.